కూడి వచ్చిన మీ అందరికీ ఉదయపూర్వకమైన బజార్లు ఏమైపోతున్నాయి, సంఘం ఏది దద్దరిల్లి అట్లా. ఒకసారి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము ఉదయాలను సిద్ధపరుచుకుందాం. కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన. 42వ సంకీర్తన 1-2 వచనాలు చదువుతుండగా ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ధ్యానం చేసుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెను. చాలండి. ఈ చదివిన వచనాలలో ఒక బాధాకరమైన మాటలుగా కనపడుతూ ఉన్నాయి. ఏదో కోల్పోయి జీవితంలో ఆశ లేని వారిగా ఒక భక్తుడు రాస్తున్నాడు. ఈ పై చదివిన వచనం పైన కొంత క్లుప్త వివరణనిస్తాను. కీర్తనల గ్రంథము, కీర్తనల్లో 5 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి? కీర్తనలు గ్రంథాల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 కీర్తన భాగాలు. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, చెప్పండి సినిమా లాగా పార్ట్ 4, పార్ట్ 5, అలా 5 భాగాలు ఉన్నాయి. ఇది ఎన్నో భాగం అంటే ద్వితీయ స్కందము, అంటే రెండవ భాగములో ఈ మొదటి యొక్క కీర్తన కనబడుతూ ఉంది. కీర్తన అంటే పాట. ప్రధాన గాయునికి కోరాహు కుమారులు రచించాను. ఇది స్పష్టంగా చిన్న అక్షరాలతో రాయబడింది. ఎవరు రచించారంట? ఎవరు చెప్పాలి? ఎవరు? కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు ఎవరు అనేది మీకు క్లుప్త వివరణ ఇస్తా. దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని ఎంచుకుని ఇశ్రాయేలు ప్రజల్ని ఒక నాయకుడిగా ఉంచాడు. అతని పేరేం పేరు? నాయకుడి పేరు చెప్పాలి. ఎవరు? మోషే అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అయితే సీనాయి పర్వతం మీద దేవుడు 40 రోజులు రాత్రి పగలు దేవుని యొక్క దర్శనాన్ని మోషే చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని చూశాడు అంటే, నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక ప్రత్యక్ష గుడారము లేక సాక్ష్యపు గుడారాన్ని అంటారు. దాన్ని ఏమంటారు? ప్రత్యక్ష గుడారము లేదా సాక్ష్యపు గుడారాన్ని కట్టండి అని. ఆ గుడారములో ఏముండాలో, ఎలా కట్టాలో, ఏమేమి ఉండాలో, ఏ వస్తువులు ఉండాలో మోషే తేటగా చూశాడు. చూచాక అయితే మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదా, ఈ ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి నేను ఒకరిని నియమించుకున్నాను, లేవి గోత్రాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఈ మందిర పరిచర్యలో ఏ గోత్రాన్ని ఎంచుకున్నాడు? ఏ గోత్రం? లేవి గోత్రం. లేవికి అనే యాకోబు 12 మంది కుమారుల్లో లేవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 3 కుమారులు ఉన్నారంట. చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 1వ వాక్యం. మీకు అర్థమవుతుందా?
ఫాస్ట్కి వెళ్ళిపోతున్నానా? ప్యాసింజర్కి వెళ్ళాలా, ఎక్స్ప్రెస్కి వెళ్ళాలా, సూపర్ ఫాస్ట్కి వెళ్ళాలా? లేవి చెప్పండి. ఇప్పుడు ట్రైను ప్యాసింజర్ లాగా వెళ్దామా, ఎక్స్ప్రెస్కి వెళ్దామా, సూపర్ ఫాస్ట్కి వెళ్దామా? సూపర్ ఫాస్ట్ అయితే 160 వెళ్ళిద్ది స్పీడ్, అర్థం కాదు. ఎక్స్ప్రెస్ కొంచెం సేపు ఎక్స్ప్రెస్లో పోనిద్దాం, కొంతసేపు ప్యాసింజర్లో పోనిద్దాం. ఏ స్టేషన్ ఆగాలో ఆ స్టేషన్లో అనగా పాయింట్. స్టేషన్ అంటే ఏంటి? పాయింట్లు. అదేందా? ప్రారంభించావు. ఇప్పుడు స్టేషన్లో నువ్వు వెళ్తా ఉన్నావు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి అని వారు ముగ్గురు, వారి సందటి వాళ్ళు ఆ యొక్క లేవి గోత్రంలో ముగ్గురు కుమారుల యొక్క సంతటి వారు ఏం చేస్తున్నారంటే ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కుమారులో అంటే గోత్రానికి విస్తరించారన్నమాట. విస్తరించటంలో లేవి గోత్రంలో అహరోనుని యాజకుడిగా దేవుడు నియమించుకున్నాడు. యాజకుడు ఏం చేయాలి? ధూపాన్ని వేయాలి. యాజకుడు ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దేవుడు ఏదైతే మాట్లాడాడో అది ప్రజలకి చెప్పాలి. ఇట్లా ప్రధాన యాజకుడి యొక్క కుటుంబంలో, అహరోను కుటుంబంలో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళి ధూపం వేసేవారు. అయితే ఈ అన్న తమ్ముళ్ళు ఈ కుటుంబంలో కహాతీలు అనే ఒకటి ఉంది. అంటే అక్కడ రెండవ కుమారు కహాతు అని ఉంది కదా, ఆ కహాతు యొక్క సంతానమే కహాతీకి సంబంధించిన ఒక తెగ. అదేనా ఒక జాతి, అంటే తెగ అనుకోవచ్చు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఇది ఒక కుటుంబానికి సంబంధించిన. అయితే ఈ కహాతుకి ముని మనవడుడైన కోరాహు ఉన్నాడు. ముని మనవుడు ఇంకా అహరోను యొక్క యాజకత్వంలో చేస్తున్నప్పుడు ఇంకా కహాతీ వంశము ఇతను కూడా, కోరాహు కూడా ఏం చేసేవాడంటే మందసనాన్ని, ఆ యొక్క మందిరం యొక్క ఉపకరణాలు సరి చేసేవాడు మాట. అయితే ఒకరోజు ఆలోచన వచ్చింది. ఏంటిది? కోరాహుకి అహరోను మాత్రమే ప్రత్యక్ష గుడారంలో వెళ్ళాలా? అహరోను మాత్రమే ధూపం వేయాలా? మేము వేయకూడదా? మేము మొయ్యట్లేదా? మేము శుభ్రం చేయట్లేదా? మందిర పనులు మేము ఉండట్లేదా? అయితే దేవుడికి కూడా మేము కూడా ధూపం వేస్తాం అని ఇంకా కోరాహు, దాదాపు అభిరాములు అనే ముగ్గురు ఏం చేశారంటే ఒక సైన్యాన్ని పోగు చేసుకున్నారు. సైన్యాన్ని, అరే మనం కూడా ధూపం వేయాలరా, ఎప్పుడు వాళ్ళైనా వేసేది, ఫాస్ట్ గారు ఎప్పుడు వాక్యం ఫాస్ట్ గారైనా మనం చెప్పొద్దు, మనం కూడా చెప్పాలి అని అందుట్లో ఒక గుంపులు వేసింది. సుమారు ఇంచుమించు 250 మంది అహరోను మోషే మీద ఏం చేశారో తిరగబడ్డారు. మోషే అహరోను నియమించావు, అహరోనా ధూపం వేసింది, మేము కూడా వేస్తాం అని తీర్మానం చేసుకుని, సరే అని అహరోను చేయవలసిన పని, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయవలసిన పని వారు మాత్రమే చేయాలి. ఇప్పుడు అహరోను యాజకత్వం చేయవలసిన అహరోను ఇప్పుడు ఎవరు చేస్తా ఉన్నారు? కోరాహు. వీళ్ళు ఏం చేశారంటే ధూపార్తిని చేత పట్టుకుని ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడి భూమి నెరవేర్చిందంట. అదే మన తీయద్దు, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32వ భాగంలో భూమి నెరవేర్చినట్లుగా, అంటే భూమి చీలిపోయి మృంగినట్లుగా వాళ్ళని, ఇదిగో ఇది చూడండి, మీరు చదవద్దు, నేను చెప్తున్నాను కదా, రిఫరెన్స్ చెప్పా, జస్ట్ బ్రేక్ వేసా అంతే, బ్రేక్ వేసా, సంఖ్యాకాండం బ్రేక్ వేసా, జల్కియాలి అంతే, అక్కడ వరకు రావాలి. ఇప్పుడు ఎవరైతే తిరుగుబడ్డారో 250 మంది, వారి కుటుంబం, వారి ఇల్లు, వాడి సంపదలు అన్నీ ఏమైపోయాయంటే భూమి మింగివేసింది. మింగివేస్తున్న ఒక్కొక్కళ్ళు చనిపోతా ఉంటే ఈ యొక్క కోరాహుకి
కుమారులు ఉన్నారు. అరే, భూమి నెరవేరుస్తుందిరా, మన తండ్రి దేవునికి విరోధంగా వచ్చాడు, విరోధంగా మాట్లాడాడు, దేవుని సేవకులకి దేవునికి విరోధంగా ఉన్నాడు. అరే, మనం బతకాలంటే ముగ్గురు ఎంత ఐక్యత ఉన్నారో నాకు తెలియదు, కానీ కుటుంబంలో ముగ్గురు ఏక మనసు కలిగి పరిగెత్తుకుండా పోయి ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నారంట. ఒక్కొక్కళ్ళు ఏం చేశారు? అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయి అక్కర వరకుంటే వీళ్ళు బ్రతికినట్లు సంఖ్యాకాండము 26:11 ఉంది. వాళ్ళు చావలేరు, వారు బ్రతికారు. ఆమేన్, హల్లెలూయా. వారు బతికి ఉన్నారు. ఇంకా ప్రధాన లక్షణం ఏంటిదంటే, ఇంకా మందిరములో పాటలు పాడే ఒక గుంపు అయిపోయారు. వాళ్ళు ఏమైపోయారో చెప్పండి, చెప్పాలి. మందిరములో, అది పాటల గుంపు కాదు, మందిరములో పాటల గుంపు చాలా ఉన్నాయి. బజార్లో పాటల గుంపు ఉంది, చెప్పండి. సినిమా పాటల గుంపు ఉంది, రోడ్డు మీద గుంపు ఉంది, ట్రైన్లో చెప్పండి. చెప్ప కొట్టుకుని అది కాదు, ప్రాముఖ్యమైన పాటలు పాడతారు. పాటల బృందం ఉంది. ఈ బృందం ఎక్కడ పనిచేసింది అంటే దేవుని యొక్క మందిరములో గాయకులుగా ఉన్నారు. వాళ్ళ నుండి వచ్చిన ఒక పాట 42వ కీర్తన. ఎన్నో కీర్తన ఇది? సుమారు 11 కీర్తనలు ఈ యొక్క కోరాహు కుమారులు రాశారు. ఎన్ని కీర్తనలు? ఇది నేర్చుకోవాల్సింది, ఇది తెలియవలసింది. కోరాహు కుమారులు 11 కీర్తనలు రాశారంట. 150 కీర్తనలు, 11 కీర్తనలు. దావీదు చాలా మంది రాశారు. అందుట్లో కోరాహు కుమారులు 11 కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కీర్తన మనం చదివిన 1-2 వచనాల్లో ఇతని యొక్క లోటు, ఇతని బాధ ఏంటంటే, నేను దేవుని యొక్క సన్నిధానానికి దూరమయ్యా. దేవా, నా కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు. 2వ వచనంలో చదవండి. 2వ వచనములో, నా ప్రాణము దేవుని కొరకు కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదని అతని యొక్క ఆశ. మందిరానికి నేను వెళ్ళాలి, నేను దేవుని చూడాలి, దేవుని ఆశ నాకు, నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకో మాట చెప్పాలంటే, ఈ 42వ కీర్తనలో అతడు బాధపడుతూ 5 వచనాలు ప్రాముఖ్యంగా తెలియజేశాడు. ఇది అంటే ఈ అధ్యాయంలో, ఈ కీర్తనలో ఎందుకు బాధపడుతున్నాడు అనే కొన్ని కారణాలు చదువుతా ఉంటే ఉన్నాయి. కానీ చివరి వచనములో 11వ వచనంలో చక్కటి మాట ఉండిద్ది. చదవండి, చక్కటి మాట. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు? అదిగో ఇప్పుడు ఈ కీర్తన ఎలా ఉందని అర్థమవుతుంది. బాధతో ఉన్న ఒక వ్యక్తి రాస్తున్నాడు. ప్రాణమా, నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు, నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. అదిగో తొందర, మనకి తొందర. దేవుడు కార్యం చేయలేదండి, దేవుడు అద్భుతం చేయలేదండి, దేవుడి మందిరం కార్యం జరగాలగా. ఏంటి 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 అంటే, ఎందుకు నువ్వు తొందరపడుచున్నావు? దేవుని యందు నీవేమై ఉండాలి? నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు. నేను ఆయనను స్తుతించెదను. ఇంకాను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ శత్రువుడు వచ్చినా, ఏ అపాయము కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ ఇరుకు వచ్చినా, నేనేం చేస్తా? నా రక్షణ యెహోవాయే, ఆయన నేను స్తుతిస్తానని చెప్పి ఒక జంతువుతో పోల్చుకుంటూ అతను ఒక వివరణిస్తున్నాడు. నేను ఈ దుప్పు వలె నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాడు. నేను ఈ రోజు ఈ యొక్క అంశం దేవుడు చెప్తుంది ఏంటిదంటే, దుప్పి యొక్క
ఆత్మీయ పాఠాలు. చెప్పండి అందరూ చెప్పాలి, ఏంటిది? దుప్పి యొక్క ఆత్మీయ పాఠాలు. బైబిల్లో ఈ దుప్పి అంటే తెలుసా మీకు? దుప్పి అంటే తెలియదు, కానీ జంక అంటే అర్థమైద్ది, లేడీ అంటే అర్థమైద్ది. ఈ దుప్పి అన్న, జింక అన్న, లేడీ అన్న, ఈ మూడు ఒకే జాతికి చెందింది. అది దుప్పి జాతికి చెందింది. ఈ జింకకి మేల్ అంటే పురుషుడు అనుకో, అంటే దాని ఏమంటారు, మగ జింక అనుకో, దాని కొమ్ములు ఉంటాయి. ఆడ జింకకి కొమ్మలు ఉండవు. సరే, దేవుడు ఎందుకు, లేదా ఈ భక్తుడు దేనికి దుప్పిని పోలుస్తున్నాడు? చాలా నీటి కొరకు ఆశపడి ఉన్నాయి కదా. ముసలు ఎక్కడ ఉండిద్ది? మరి ముసలితో పోల్చుకోవచ్చుగా. ఏనుగు ఎక్కువ ఏం తాగిద్ది? మరి ఒంటె తాకుండా ఉండిద్దిగా. మరి ఎందుకని అయ్యా నేను దుప్పి వలె నేను ఇలాగూ ఆశపడుతున్నాను అన్నాడు? చదువుదాం. దుప్పి యొక్క కొన్ని లక్షణాలు ఈరోజు ఒక 5 చెప్తా. అసలు రోజు 3 లేదా 4, కానీ ఈరోజు ఏంటి అటు ఇటు కానీ సందేహాలు పడొద్దు. టూకీగా ప్రాముఖ్యమైన 5 లక్షణాలు గుర్తుపెట్టుకున్న 5 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటిదంటే, దుప్పి కోరుకునేది మొదటి వచనంలో ఉంది, చదవండి. నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవా నా ప్రాణము ఆశపడుచున్నది. చాలండి. ఇక్కడ మానవుడు దుప్పితో పోల్చుకుంటూ అయ్యా నాకు ఆశ ఉంది. ఏముందంట? ఆశ లేని మానవుడు ఎక్కడుంటాడండి? మీకు కనబడ్డా? ఎవరైనా ఆశ లేక ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. దేవుని సన్నిధానానికి వచ్చిన మీరు అయ్యా నాకు ఆశే లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతి ఓడికి ఆశ, ఏదో ఆశ. ఆశే సంపద, ఆస్తే ధనం, ఆశ పేరు, ఆశ చెప్పండి, పదవి, ఆశ, కోరిక చెప్పండి. ఇంకో మాట చెప్పాలంటే, ఆశ లేనోడికి దేవుడు కూడా దీవించాడంట. నాకు ఆశ లేదండి అనే వాడు ఎవరైనా భూమి మీద ఉన్నాడంటే వాడు పెద్ద అబద్ధికుడు. ఒక గుంపు ఉంది, వాళ్ళకి ఆశ ఏమున్నదంట, ఆశను కోరుకుంటారంట. భూమి మీద కొంతమంది ఇట్లా నించుంటారు చూడు, వాళ్ళకి ఏం కోరిక ఉంటాయా? వాళ్ళు కోరిక ఉంటాయా? తినాలని, వెళ్ళాలి, సంపాదించుకోవాలని. మాకేం కోరిక లేవండి, మేము ఎవరి కోసం బతుకుతాం? అది కూడా దేవుడు చూడాలని కూడా కోరిక కాదు. ఇదిగో అతను అంటున్నాడు కదా, దేవా నీ కొరకు నా ప్రాణం ఏమవుతుంది? లావుడైనా, బక్కోడైనా, నల్లోడైనా, పొగుడైనా, పొట్టోడైనా, కుంటోడైనా, గుడ్డోడైనా, మోగోడైనా, చెవిటోడైనా ఏముంది? ఆశ, కోరిక ఎవ్రీ మానవుడికి ఉండిద్ది. ఏ ప్రపంచములో భూమి మీద పుట్టిన బాలుడు మొదలుకొని ఆశ. చిన్నోడు బజార్లో వెళ్తే, మార్కెట్లో వెళ్ళాడంటే ఎగ్జిబిషన్ ఏదో కొనాలి. అబ్బా నానా అది ఎక్కుతా, ఇది ఎక్కుతా, అది దూకుతా, ఇది దిగుతా, అది చేస్తా, ఇది చేస్తా, ఏదో 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 ఆశ. నేను చెప్తూ ఉంటున్నాను కదా, మనిషికి ప్రాముఖ్యంగా డబ్బు సంపాదించాలనే ఆశతో జీవిస్తూ ఉన్నాడు. కానీ ఈ రాస్తున్న భక్తుడు ఎందుకో కానీ దేవుణ్ణి నేను చూడాలి, దేవుని సన్నిధానానికి నేను వెళ్ళాలి, ఆయన నేను ఆరాధించాలి,
ఆయన సన్నిధి దూరమైందని బాధపడుతున్నాడండి. ఈ దినాన్న ఈరోజు అక్కడ కనపడుతుంది చూడు, మీ వెనకాల ఖాళీ, వాళ్ళకి ఏం లేదు. అదిగో అక్కడ ఖాళీ కనపడుతుంది, అక్కడ ఎవరు లేరు. ఇదిగో ఇక్కడ ఖాళీ కనపడుతుంది, ఇక్కడ వాళ్ళకి ఏం లేదు. దేవుని సన్నిధానానికి వెళ్ళాలనే ఆశ ఉంటే, నా పాయింట్ అర్థమైందా? ఖాళీ ఉండదు. వెళ్దాంలే, పనులున్నాయిగా, వెళ్దాంలే, ఎప్పుడో వెళ్దాంలే, నెలకొకసారి వెళ్దాంలే, సంవత్సరానికి ఒకసారి. కానీ దుప్పి అనేది, ఆశ అనేది, అని అంటున్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిద్దంట. దుప్పి దేని కొరకు ఆశపడిద్దంటే నీటి కొరకు. ఏం కొరకు? నీటి అంటే దేవుని సన్నిధి. చెప్పండి, నీటి అంటే చెప్పండి. నీటి వాగు అంటే దేవుని సన్నిధి. నీళ్ళు ఎక్కడైతే ఉండిద్దో, నీళ్ళు అభిషేకానికి గుర్తు, నీళ్ళు పరిశుద్ధాత్మకు గుర్తు, నీళ్ళు పవిత్రత గుర్తు. అది ఎక్కడ దొరికిద్ది? దేవుని మందిరంలో దొరికిద్ది. ఇప్పుడు ఇటు చూస్తున్నా, దుప్పి ఒక స్వభావం చూడండి. దుప్పి దాహం వేసినప్పుడు కావాల్సింది ఏం కావాలి? ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, ఈ బాటిల్ ఉంటే నా దాహం తీరదా? నేను వాటర్ క్యాన్ కావాలి అంట. ఇదేంటిది? గుర్తుపెట్టుకోండి, వాగులాంటి. అదేమో నీరు కొంచెం ఉంటే దాహం తీరిద్ది. కానీ ఈ ఎడారిలో, ఎండ ప్రాంతంలో దాన్ని ఏమంటారంటే, దుప్పి నీళ్లు కొరకు వెళ్తా ఉంటే ఎండమావులు ఏం చేసింది అంటే దాన్ని మబ్బి పడతాయి. దాన్ని ఏం చేస్తాయి? మబ్బి పెట్టి నీళ్లు తాగుదామని దగ్గరికి వెళ్ళినా అది ఏమైద్ది? ఎండమావి చూస్తానికి ఎలా ఉండిద్దంటే నీళ్లు ఉన్నాయి అనిపించింది, కానీ అవి నీళ్లు కావు. అందుకోసమే ఎక్కడైనా నీటి మడుగులు ఉన్నాయా, లేదా నీటి వాగులు ఉన్నాయని జింక లేదా దుప్పి ఏం చేసిదంటే ఆశపడిద్దంట. అవి ఎక్కువ జీవజలుపు ఊటలను దేవుని యొక్క సన్నిధానములో మాత్రమే మనకి దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? దేవుని ఊట ఎక్కడ దొరికింది? దేవుని వాకు ఎక్కడ దొరికింది అంటే దేవుని యొక్క సన్నిధానములో. ఒక మాట చెప్తా. ఒకరోజు ఒక స్త్రీ మధ్యాహ్నం వేళ ప్రతిరోజు వెళ్తుంది. చిన్ననాటి దేవుని భయం లేదు, భక్తి లేదు, ఏం లేదు. తను బ్రతుకున్న బ్రతుకు పాడు బ్రతుకు. కానీ ఈ బ్రతుకు ఎవరైనా చూస్తారని మధ్యాహ్నం ఏం చేస్తుందంటే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఉంది. నీళ్లు తెచ్చుకుంటా చేదుకుంటా ఉంటే యేసు ప్రభువు వారు ఆ మార్గంలో వెళ్తూ శిష్యులను, అదిగో ఆకలికి, మనం ఆకలి ఉన్నాం కదా, వెళ్ళి తీసుకురండి అని చెప్పి వాళ్ళని పంపించి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఈమె నీటి కొరకు వచ్చింది. ఆమె ఇంట్లో దాహము తీర్చుకుందామని, బావిలో నీళ్లు చేదుకుందామని వచ్చింది. ఇప్పుడు యేసయ్య కూర్చుని ఆమెను ఏమడుగుతున్నారు? మంచినీళ్ళు, దాహం అడుగుతున్నాడు. యేసయ్య దాహము ఎలాంటిదండి? దేవుడు కూడా దాహము తీరు కావాలి అని కోరుకుంటున్నాడు. దుప్పి ఎలాగైతే నాకు నీటి వాగులు కావాలో యేసయ్య కూడా అదిగో దప్పిక కోరుతున్నాడు. ఏ దప్పిక అంటే ఆత్మీయ దప్పిక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆత్మ దాహాన్ని కోరుతూ ఆమెను అడుగుతున్నాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా, నాకు దాహం అవుతుంది అని అంటే, అయ్యా నీవు ఎవరు? నువ్వు యూదుడు కదా, మాకు సాంగత్యం ఎక్కడా, మేము అంటరాని వాళ్ళం కదా, మేము మాకు వైరం కదా అని ఎన్నో మాటలు చెప్తూ, అమ్మా దాహం ఇస్తావా? అయితే ప్రభు అంటున్నాడు, నా దగ్గర ఏముంది? జీవజలములు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన దగ్గర జీవజలం ఉంటే నన్ను ఎందుకు అడుగుతున్నామని ఎప్పుడైనా
ఆయన ఎప్పుడైతే జీవజలములు ఉన్నాయని ఆయన అన్నాడో, అయ్యా ఇప్పుడు ఏమడుగుతుందంటే, అవి నాకు కావాలి, అవి నాకు ఇవ్వు, నేను 10 రోజు ఈ బావి దగ్గరకు వచ్చి తోలుకెళ్ళిపోతున్నానయ్యా, ఆ జీవజలము నా దగ్గర ఉంటే ఏమైంది? రోజు వచ్చి చెప్పండి, వచ్చే పని లేదు కదా, ఆ జలము నాకు ఇయ్యి, ఆ జలము నాకి అని ఆమె ప్రభువుని అడుగుతా ఉంటే, అదిగో ఆ జలములు నీకు ఇయ్యాలి అంటే, ఆ జీవజలము దప్పిక నువ్వు కోరుతున్నావు కదా, ఆ దప్పిక తీరకుండా నీకు ఆ జీవజలము కావాలంటే నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమంటుంది కదా, అబ్బే నాకు పెళ్లి కాలేదు, మెడలో ఏం లేదు, కాలికి ఏం లేదు, మెడలో నలపోస, నాకు భర్త లేడండి, నాకు ఇంకా పెళ్లి లేదు, నువ్వు ఎలా అంటున్నావయ్యా? అప్పుడు అంటున్నాడు, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా, ఇప్పుడున్న పెనిమిటి కూడా అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎన్నో నంబరు ఉంచుకుంది? 5 + 1. మీరు 5 అంటున్నారు, 5 పెనిమిటి ఉన్నారు కదా, ఉన్నవాడు అంటే ఉన్నవాడు ఇప్పుడు ఇంకోడు వచ్చాడు, అవునా కదా? మీకు అర్థమైందా? ఇప్పుడు చదవండి, స్పష్టంగా చదవండి. ఆ స్త్రీ లేదు లేరు అని అనగా యేసు ఆమెతో, నాకు పెనిమిట లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి. అదిగో నీకు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు, ఆల్రెడీ 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు, అదిగో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన వాడు నీ పెనిమిటి కాదు అని ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు చెప్పాక ఆమె దాహము కోసం వచ్చిందో, ఆ దాహాన్ని పాడేసి వేరే జీవజలము అయిన దేవుని యొక్క సువార్తను మోసుకుని వెళ్ళి జనులకు పంచివేస్తుంది. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆ జల్లని తీసుకుని ఊరందు వెళ్ళి, ఇదిగో నా బ్రతుకు మార్చిన యేసు నేను పొందా, అది మీరు కూడా రండి, ఆయన చూడండి అని జీవజలపు యొక్క ఓటను పరిచర్య చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక ఊరిలో ఒక మిషనరీ ఒక దూర అడవిలో సంచరిస్తున్న ఆ తెగలో అతను ఒక మిషనరీ వెళ్ళాడంట పని చేయడానికి. ఆ గ్రామంలో సుమారు ఒక 25 కుటుంబాలు ఉంటాయేమో. ఈ కుటుంబాలు దేవుడు ఎవరో తెలీదు. ఈ కుటుంబాలు చాలా దూరాన్ని వెళ్ళి దాహం తెచ్చుకోవాలి, వాటర్ తెచ్చుకోవాలి. మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తారు కదా, పలానా ఇన్ని కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఆఫ్రికా దేశంలో చాలా నీరు కొరత, అక్కడ నీళ్ళు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా దూరం వెళ్ళి ఒక గుంట తవ్వితే ఆ గుంటలో ఏదో చిన్న వాటర్ యొక్క జల అనేది వస్తూ ఉంటే ఒక చిన్న కొబ్బరి యొక్క చెప్పతో ఏం చేస్తారు, తోడుకుంటారు. అది నిండాలంటే ఎంతసేపు? ఒక 20 లీటర్ల క్యాన్ నిండాలంటే ఎంతసేపు? ఇప్పుడు ఆ బాధను చూశాడంట. ఇప్పుడు ఇతను వెళ్ళి ఎప్పుడైతే జీవజలమైన యేసుక్రీస్తు, వాళ్ళకి తెలియదండి యేసు ప్రభువు వారు ఎవరో తెలియదు, బట్ అతను వెళ్ళి యేసు ప్రభువు వారిని పరిచర్య చేశాక దేవుడు ఆకాశం నుండి గొప్ప కార్యము చేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దుప్పి ఏ గుణం ఉండిద్దో చూద్దాం. ఆత్మీయ పాఠం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే నాకు చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఆ ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. నన్ను
నడువ చేయును అని హబక్కూకు రాస్తున్నాడు కదా. ఈ ప్రవక్త ఎత్తైన శిఖరాల్లో ఉన్న కొండల వైపు నన్ను సురక్షితముగా నన్ను ఏం చేస్తాడు? జింక వలె, అదే కాళ్ళు జింక కాలు వలె చేయును. నా కాళ్ళు ఎలా ఉంటాయి? జింక గల వాళ్ళే దేవుడు చేసి నన్ను ఉన్నత స్థలముల మీద నన్ను ఏం చేస్తాడు? హబక్కూ గ్రంథం 3:17-18లో వాళ్ళు శ్రమల మధ్యలో ఉన్నారు. వాళ్ళు శ్రమల గుండెలో నడుస్తూ ఉన్నారు. కొండ ఎక్కడం చాలా కష్టమండి. ఎంతో శ్రమతో కూడిన, ఎంతో శ్రమ. కొండ ఎవరైనా ఎక్కగలరా? నేను రీసెంట్గా కొండ ప్రార్థనకి వెళ్ళా. ఏకాంతంగా 3 దైవజనులు వెళ్ళాం ప్రార్థన చేసుకుండాకి. కింద బైక్ పెట్టి నడుస్తుంటే ఆయాసం వస్తుంది. అంటే అప్పుడు అర్థమైంది, కొండ ఎక్కడం అంత ఆషామాషి కాదు. ఏముండాలి? ఉండాలి, స్టామినా ఉండాలి. ఇప్పుడు స్టామినా కోసం ఏదో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏదో శిలాజిత్ అంట, కొండ నుండి వచ్చేదంట, నల్లగా ఉండిద్దంట, తాగితే బలం వచ్చింది అంటున్నారు. ఏం తాగినా రాదు. ఫస్ట్ ఏమో బూస్ట్ తాగండి, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. వాడు కాంప్లైంట్ తాగానండి పొడుగు అవుతాడు అంటాడు. వాడు బీట్ వల్ల వేసుకొని బలం వచ్చింది అంటాడు. ఇంకొకడు మోకాలు నొప్పా దాన్ని ఉదయం బేరా గింజలు జ్యూస్ తాగండి అంటాడు. ఏదో కనీసం ఎక్కలేం కదా. కానీ ఏ జంతువుకు సులువు ఎక్కదు. కానీ జింక మాత్రము తేలికగా, మన భక్తి జీవితం స్థితి చూడండి. మనల్ని దేవుడు బలాన్ని సమకూర్చి జింక కాళ్ళుగా చేసి మనల్ని ఎలా నిల్చోబెడతాడు? ఓ ఎత్తైన స్థలములో మనం నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడుగా, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 33. ఆయన కాళ్ళు, నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. అదిగో నా కాళ్ళు ఎలా చేస్తున్నాడు? జింక కాళ్ళు వలె చేస్తున్నాడు. ఎత్తైన స్థలముల మీద, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నన్ను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంట? ఎత్తైన స్థలముల మీద దేవుడు మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. నీవు శ్రమల గుండాలో నువ్వు నడుస్తున్నావేమో. రెండవది ఏంటిదంటే, శ్రమల్లో నేను స్థిరమైన పాదాలు కలుగజేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. జింక మొదటి అనుభవం ఏంటిది? నీటి వాగుల కొరకు అది ఆశపడింది. ఆశ, నీటి మడుగులు, లేదా అంటే దేవుని మందిరము కొరకు జింక ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడిద్దో, ఎలాగైతే పరిగెత్తుకుంటే వెళ్ళిద్దో, అలా నీవు దేవుని సన్నిధానానికి మొదటిది ఏంటిది? నీటి వాగుల కొరకు ఆశ. ఏంటి నీటి వాగులు అంటే? దేవుని సన్నిధి కొరకు ఆశపడాలి, ఒకటి. రెండోది ఏంటిది అంటే, శ్రమలలో, అండర్లైన్ చేసుకోండి, శ్రమలలో స్థిరమైన పాదాలు. కొండ శ్రమకి గుర్తు, జింక స్థిరమైన పాదాలకు గుర్తు. ఇప్పుడు జింక వాళ్ళని ఏం చేయాలి? జింక మాలు కాదు, అటు ఇటు అటు ఇటు కొండలు ఎలా ఎక్కిద్దంటే ఎంత. మీరు చూసారా? నేను స్పెషల్గా ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దేవుడు ఎంతో ఆలోచన ఒక పాట ఇచ్చాడు. చివరిలో నేను పెడతాను. అది నేను కంపోజ్ మాల్ రాసి ఏఐలో జనరేట్ చేసి పెట్టా. ఇప్పుడు బయట చాలా డబ్బులు తీసుకుంటున్నారు, కానీ తేలికగా డబ్బు ఖర్చు అవ్వకుండా ఏఐలో వేసి పంచిగా దాన్ని ట్యూన్ కట్టి పాట రాసిన తర్వాత చెప్తాను మీకు. దేవుడు దాన్ని డాక్యుమెంటరీ చేస్తూ ఉంటే, జింక దాని యొక్క కాళ్ళు ఎలా ఉండేదంటే, అసలు స్థిరమైనది, ఎక్కడైనా గంతులేని, ఎక్కడ అడుగైనది, అది జారకుండా నిలబడిదంట. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. మన జీవితంలో ప్రయాణము కొండలు లోయలు మరియు ప్రమాదకరమైన సరైన మార్గములో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, దేవుడు మనకి బలమిచ్చి ఆయన దుప్పి కాలువలే లేదా జింక కాలువలే మనకి దేవుడు బలమిచ్చి శోధనలో నుండి, నిందల నుండి, శ్రమలలో నుండి మనల్ని ఎక్కడి నుంచే పెడతాడు, ఎక్కడ నిలబడతాడు? ఇంకో మాట చెప్పాలంటే ఉన్నతమైన స్థలములపై ఎక్కువ చూడండి, యేసు ప్రభువు వారు ఎక్కువ కొండపైకి ఎక్కి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఎందుకు తెలియదు కానీ ఎక్కువ సమయాలలో ఎక్కువ మనం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు యేసయ్య కొండపైన ప్రసంగం చేసినట్టు మనం చూస్తాం. 40 రాత్రులు పగలు ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి సాతాను ఏం చేసింది? శోధించిందంట. ఇప్పుడు గెత్సేమనే తోటకి ఆ కొండపైకి వెళ్ళి దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు ఇదిగో చూడండి, కొండ అనగా శ్రమ అనగా దేవుడు శ్రమలలో వెళ్ళి దేవుడికి మొర పెడతాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూడండి, యేసు ప్రభువు వారు కష్టం అనకుండా, శ్రమ అనకుండా, బాధ అనకుండా మొదటి జామున లేచి ఏకాంతంగా కొండపైకి వెళ్ళి దేవునితో ఆ బంధాన్ని పంచుకున్నట్లుగా మన జీవితము కూడా ఎత్తైన స్థలంలో ఉండాలంటే మనం జింక కాలువలే ఆ శ్రమలలో స్థిరమైన పాదాలు కలిగి ఉండాలి. ఇప్పుడు అండి మోకాలించలేకపోతున్నానండి, మోకాలు నొప్పండి, నడు నొప్పండి, కున్ను నొప్పండి, చేతి తిమ్మర్లండి, కాళ్ళు తిమ్మర్లండి. ఇప్పుడేంటి? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు కాలు నొప్పి నడు నొప్పి అంటున్నాను కదా, ఇప్పుడు ప్రార్థన చేయవలసిందంటే, అయ్యా నా పాదాలు తిమ్మిరెక్కయ్యే, నా పాదాలు నా మోకాలు నొప్పే, కానీ ఈ పాదాలు నన్నేం చేయాలి? జింక కాలువలే స్థిరముగా నన్నేం చేయాలనే అని ప్రార్థన చెయ్యాలండి. నొప్పండి నడు అంటే ప్రార్థన అంటే కాళ్ళు నొప్పండి పాస్టర్ గారు, వస్తేలేండి, కుదిరినప్పుడు వస్తాలేండి అంటాం కాదు. నీకు బాధ కలుగుతుందా? నీకు నొప్పి కలుగుతుందా? అయ్యా నీ దేవుని మందిరానికి వెళ్ళాలి ప్రభువా, జింక కాలువలే నన్ను ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకా 3వ పాయింట్కి నేను వెళ్తాను. ఎక్కువ నేను వివరించను, ఎందుకంటే 5 పాయింట్లు ఉన్నాయి కదా. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 35వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. జింక గురించి ఎన్నో ఆత్మీయ పాఠాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా 5 ఆత్మీయ పాఠాలు. ఈరోజు 3వ ఆత్మీయ పాఠాన్ని తెలుసుకుందాం. 5:6 కుంటివాడు గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. అదిగో కుంటివాడు గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. 5:6 అన్నారు కదా. 35:6 కుంటివాడు దుప్పివలే గంతులు వేయును. మోగవాని నాలుక పాడును. అదిగో మోగవాని యొక్క నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును. చాలండి. ఈ ప్రవక్త ఈ అధ్యాయంలో దేవుని యొక్క రాకడలో మనము ఎత్తబడినప్పుడు మనం ఎలా ఉంటామో వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ లేదా దేవుని నమ్ముకున్న నీవు, దేవుని భక్తిలో ఉన్న నీవు, దేవుని శక్తిని పొందుకున్న నువ్వు ఏం చేయాలి అంటే, కుంటివాడు అంటే బలహీనుడు. ఈ బలహీనుడు ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చాడో, ఇప్పుడు కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానానికి నువ్వు రూపాంతరం చెందినప్పుడు నువ్వు నూతన శక్తిని మరియు ఆనందాన్ని పొందుతావు. ఆమెన్. హల్లెలూయా,
హల్లెలూయా. మన జీవితంలో మన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చూస్తామంటే నూతన కార్యాలు మనం చూడగలం, నూతన కార్యాలు చేయగలం. మన బలహీనతలను విడిచిపెట్టి మన పాపాలను ఒప్పుకొని మనం ఏం చేస్తామంటే విడుదల పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఏం చేస్తామంటే నూతన బలాన్ని పొందుకుంటాం, నూతన బలాన్ని పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం ఏం చేస్తుందంటే ఒక కుటుంబం బయలుదేరి వెళ్తా ఉంది కారులో. అయితే ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఏమైపోయిందంటే యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్లో ఏమైపోయింది అంటే తన కుటుంబం చనిపోయింది, అతడే బతికాడు. బ్రతికినా ఏం జరిగిందంటే కాలిపోయానంట. ఏం పోయినాయి చెప్పండి, ఏం పోయినాయి? కాలిపోయినాయి. కానీ ఇతని యొక్క వేదన, బాధ, దుఃఖాన్ని రోజు దినం కుటుంబం జ్ఞాపకం వస్తుంది. నా పరిస్థితి ఏంది, నేను ఇంకా లేవలేనా, నేను చేతకాలేదా అని ఒక రోజు ఎవరితో మాట్లాడట్లా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ కాలు సహకరించలేకపోతుంది. ఒకరోజు ఒక కోటానికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము అతన్ని సంధించిందో, లేడీ వాళ్ళే ఇక్కడ అన్నాడు కదా, కుంటివాడు అతను ఏమైపోయాడు? కుంటైపోయాడు. సడన్గా పరిస్థితులు ఎటో వచ్చినాయి కానీ కమ్ముకొని తన జీవితాన్ని మార్చేసింది. బాధపడుతున్నాడు. కుంటివాడు ఎలాగైతే కుంటుగా ఉన్నాడో ఎప్పుడైతే దుప్పి వలె గంతులు వేస్తాడో అని దేవుని యొక్క మాట ద్వారా బలాన్ని పొందాడో అప్పుడు అతడు ప్రయత్నిస్తూ లెగుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనుదినం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దుప్పి వలె నన్ను గంతులు వేస్తానంటున్నా కదా ప్రభువా, దుప్పి వలె ప్రభువా నన్ను కాళ్ళు చేస్తానంటున్నా కదా ప్రభువా, అయ్యా యేసు క్రీస్తు నామములో నాకు బలమే అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో కొన్ని దినాలనే అతడు లేచి నించుని గంతులు వేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇలానే ఒక కుంటోడు ఒక దేవాలయము ముందల కొన్ని సంవత్సరాల నుండి పడి ఉన్నాడంట. కోటేశ్వరమ్మ గారు బాగున్నారా? ఎవరున్నారు అక్కడ దేవాలయం ముందల? కోటేశ్వరమ్మ గారు మీరా? ఒక కుంటివాడు, అతని యొక్క వృత్తి ఏంటిదంటే వచ్చేవాడందరూ ధర్మ బాబయ్య, అయ్యా దేవుడు నిన్ను చల్లగా చూడును కాక. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదనుకో, ఇప్పుడు కొత్త లేటెస్ట్ అయిపోయింది, బజార్లో మొత్తం అడగటం. ముసలోళ్ళు అనుకో, అయ్యా డబ్బులు ఇచ్చే, అయ్యా నీకు పెళ్ళు, నీకు పుణ్యం కాదు పెళ్ళి కావాలని జీవిస్తున్నారు. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఎన్ని పెళ్ళి కావాలి? నీకు అర్థమైందా? ఇచ్చింది ఏదో తీసుకుని, అయ్యా నువ్వు చల్లగా ఉండాలని జీవించాలి, కానీ అయ్యా నువ్వు దాన్ని ఏమంటారు, కళ్యాణ పాపరోస్తు 2 3 4 కానీ ఏ సుఖంగా ఉంటావు? వాళ్ళు బుడ్డికి అడుగుతా కావాలా, వాడు ఫీజులను తీసి రావాలా? ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అడుక్కుంటూ ఉన్నాడు, వచ్చేవాడిని ఆశ తీరా చూస్తున్నాడు. ఇగో నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఇంకోటి చెప్పాలంటే వాడు నయం అవ్వాలని కోరుకోట్లా. ఎక్కడున్నాడు? దేవాలయం ఏముండిద్ది? దేవాలయంలో దేవుడు ఉంటాడు. దేవుడు అడిగింది మనోడు దేవాలయంలోకి వెళ్ళట్లా. ఎక్కడ ఉంటాడు? మనం కూడా వెళ్ళకుండా జరగాలి. అర్థమైందా? దేవుని మందిరానికి వెళ్ళాం కానీ జరగాలి. జరిగితే వస్తానండి. నా పాయింట్ అర్థమవుతుందా? దేవుడు కార్యం చేస్తాడు. ఎక్కడ? ఇప్పుడు దేవుని సన్నిధానంలో.
ఇద్దరు ఈరోజు సాక్ష్యం చెప్పారు. ఆదివారం ఎంతో నేను తలకి నొప్పితో చేయి నొప్పితో బాధపడుతుండగా దేవుడు నన్ను ముట్టి చేశాడు. ఎవరు నేను వెళ్ళి ముట్టానా? నేను తాకానా? సోదరు సాక్ష్యం చెప్పాడు, నా నడుము పోయిందండి, ఎన్నో నెలల నుండి బాధపడుతున్నాడు. ఎవరు ముట్టారు? దేవుడు బాగు చేస్తాడు. ఆయన సన్నిధానానికి వస్తే, ఆయన బాగుతో ఆయన తాగితే శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు అదే అంటుంది. వస్తున్నాడు పేతురు యోహానులు దేవాలయంకి వెళ్తూ ఉన్నారు. మార్గంలో అబ్బా కద్దరు చొక్కా వేసుకున్నారుగా పాస్టర్ గారు. ఇంకేముంది, ఇంక పాస్టర్ గారు కద్దరు చొక్కా వేసుకున్నారంటే జోబులు నిండిపోయింది. ఎక్కడికి వెళ్ళా అడగరు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు పలానా అవసరం ఉంది, పలానా డబ్బులు ఇస్తారా? ఎందుకంటే తీరిక దొరికాం కదా. కద్దరు చొక్కా రాపల బండి ఎన్ని బొక్కలు ఉంటాయో తెలీదు. మా బాధ మరి, ఎన్ని కణాలు ఉంటాయి రాపలు దాచుకుంటాం, బయటికి ఎలా కనబడతాం? వీడు కూడా అదిగో కద్దరు చొక్కా వేసుకున్నారు, చెప్పులు పాదాలు వేసుకున్నాడు, వస్తున్నాడు అని అయ్యా బాబయ్య ఏ అంటే వాళ్ళు అంటున్నారు, నా దగ్గర ఏం లేవురా బాబు, ఉట్టి జోబులు ఖాళీ. పాస్టర్ గారి జోబులు ఎలా ఉంటాయి? ఖాళీయే. ఎప్పుడు నిండాలంటే ప్రార్థన చేయాలి. ఎన్నో అవసరాలు ఉన్నాయి. డిసెంబర్ వస్తుంది, డిసెంబర్ ఎన్నో పనులు ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నేను ఎవరిని చేచాచిన ప్రభువా, నువ్వు సమస్తము సమకూర్చు ప్రభువా అని. ఆమేన్, హల్లెలూయా. క్యాలెండర్లు కావాలి, వాల్ పోస్టులు కావాలి, లైటింగ్ కావాలి. తర్వాత డిసెంబర్ 10, డిసెంబర్ 25, జనవరి 1 ఆరాధనకి చేయాలి. తెస్తున్నారా? రోజుకి 10 రూపాయలు, రోజు 10 రూపాయలు తెస్తున్నారా? అంతరించిపోతుందా? దేవుడు వాళ్ళని దీవించును గాక. ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో అతను నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు దేవుణ్ణి శిష్యులు, వాళ్ళ దగ్గర ఏం లేదంట, మా దగ్గర కూడా ఏం లేవు. మాకు కలిగింది ఏంటిది అంటే యేసు నామము మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు తేరి చూస్తున్నాడు. అయ్యా మాకు ఇస్తాడమో, డబ్బులు ఇస్తాడమో అని చెప్తే, మా దగ్గర ఏలే అని చెప్తే, ఎందుకయ్యా వచ్చింది మరి పోకూడదు? ఫీలింగ్ ఎలా ఉండిద్ది? అడుక్కునేవాడు వచ్చి నీ దగ్గర లేవంటే వాడు ఫీలింగ్ ఎలా ఉండిద్ది? పో నీ దగ్గర ఉన్నాయని చెప్తా అంటారా? చాలామంది తిట్టుకుంటే వెళ్తారండి. వీడు కూడా ఉండబోదు, మరి ఎందుకు వచ్చావు అంటే, మాకు కలిగింది నీకు ఇద్దామని వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగింది? లేవన్నావు కదా అంటే, ఏం కలిగి ఉంది? దానికన్నా మించింది ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నువ్వు లే అని అన్నాడు. అప్పుడు లెగుస్తూ ఉన్నాడు. అయ్యా లెగుస్తానా? యేసే నామం అంత ప్రభావమా అంటే, నువ్వు లేరా బాబు అంటే అతడు వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నూతన శక్తి అతనిలో, నూతన ఆనందం అతనిలో కలిగింది. ఆమేన్. ఇప్పుడు దుప్పి యొక్క నూతన ఏమైపోయింది? నూతన శక్తి. నడుచుచు గంతులు వేయచ్చు, అది గంతులు వేయచ్చు. ఆమేన్. వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఏం చేశాడంట? ఇదిగో అతడు నడుచుచు గంతులు వేయచ్చు. ఏం చేస్తున్నాడు? నా కాలు వచ్చినాయి అని గంతులు వేస్తూ, ప్రభువా నీకు స్తోత్రాలని అతడు ఏం చేస్తున్నాడు? దేవునితో స్తుతించు గంతులు వేస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దుప్పి గంతులు వేసినట్లుగా నీవు కూడా బలహీన సమయంలో నూతన శక్తి నువ్వు పొందువుగాక. ఆమేన్. 4వదిగా సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6:5. సామెతలు 6వ అధ్యాయం 5వ. వేటగాని చేతిలో నుండి, అదుగో వేటగాడి చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనుము. చాలండి. వేటగాడి ఊరి నుండి ఎవరంట?
వేటగాడి చేతిలోండి లేడేం చేసుకునిద్ది? ఇంకో మాట చెప్పాలంటే, గో లేడీ లేదా జింక, దుప్పి ఏం చేసిద్దంటే ఉదయాన్నే అది మాంసం తిన్నదో ఏం తినిద్ది అంటే గడ్డి, చిగురించిన ఆకులు తినిద్ది. ఇప్పుడు ఉదయాన్నే మంచు కురిచిన ఆ మంచు యొక్క ఆ చిన్న చిన్న లేత మొక్కలను, లేత గడ్డిని అది తిండి నడుస్తుంటే అంట ఆ ఆ ఆ దుప్పిలోండి ఒక సువాసన వెదజల్లిద్దంట. ఏం చెల్లిద్ది? నాకు అప్పుడు చాలా మందికి ఇది వచ్చిదో లేదో తెలియదు, కానీ బిర్యానీ కానీ మంచి ఇష్టంగా తింటే చెమట పోసిద్దో లేదో తెలియదు, నాకైతే పోసిద్ది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇష్టంగా తింటుంది కదా, అది తిని నడుస్తున్నప్పుడు ఆ చెమట బిందులోండి ఒక సువాసన లేదా దానికి ఒక సువాసన, చెమట వాసన, చెమట బిందుల నుండి ఏమొచ్చింది? ఆ వాసన అంట అదిగో జింక వేటగాడు అనగా సింహం. ఇప్పుడు ఎక్కడో జింక తిని నడుస్తూ ఉంటే ఎక్కడో తన యొక్క వాసన సింహం పీల్చి ఎక్కడ వేట ఉంది అని తెలిస్తే అక్కడ దుప్పి కనబడిద్దంట. ఇప్పుడు మెల్లగా ఈ వేటగాడి చెయ్యి, ఇప్పుడు సింహం చెయ్యి ఒక పంజా ఇచ్చిందంటే అదేమవ్వాలి చెప్పండి? పడిపోవాలి. ఇంకా మెల్లగా వచ్చిందంట. అబ్బో ఎలా వచ్చిందంటే ఇంటికి వెళ్ళాక నేషనల్ జియోగ్రఫీలో పెట్టి చూడండి, అది అసలు సింహం చూపు మామూలు సింహం కాదు. మెల్లగా కాలు ఇట్లా పెట్టి ఇట్లా గడ్డిని దిక్కుంటూ వచ్చి, కానీ ఎంత మెల్లగొచ్చినా దుప్పి యొక్క చెవులు చిన్న శబ్దమైన కనిపెట్టి వాసన వస్తున్నా అది ఏం చేస్తుందంటే వేటకాని చేతిలుండి ఏమైపోయింది? సడన్గా అది చూసి దూకింది అనుకో, హై అని వెనక చూడటం లేదు, గంతే గంతు. ఆమె హల్లెలూయా. ఇంకా పరిగెత్తుకుంటా ఇప్పుడు మొదటి పని చెప్పాను కదా, దేని కొరకు వెతికిద్ది? అదిగో నీటి వాగు కనపడంగానే ఇప్పుడు జింక నీటిలో దూకి ఏమైందంటే దాని నోరు పైకి పెట్టి మునిగిపోయి దాక్కుండిద్దంట. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈ జింక లేదా దుప్పి వేటగాడు నుండి తప్పించుకోవడానికి, ఆ సువాసన పోగొట్టుకోవడానికి దాక్కుండిద్ది. ఎందుకంటే దాక్కుండిద్ది అంటే సింహానికి నీళ్ళంటే భయంగా. సింహానికి నీళ్ళంటే ఇప్పుడు ఇది ఎక్కడ దాక్కోవాలి? బైబిల్లో ఒక నీటి మడుగుంది, దాన్ని ఏమన్నారంటే ఆశ్రయపురం అన్నారు. ఏమన్నారు? ఎంత శత్రుడైనా ఆ నీటి మగుళ్ళు దాక్కుంటే ఎవరేమి శత్రువుడైనా. ఇప్పుడు దుప్పి వేటగాడి నుండి మనం తప్పించుకోవాలంటే మనం ఏమైపోవాలంటే దుప్పిగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే నీకు కొన్నిసార్లు సాతాను నీకు చిక్కులు పెడతాడు. బైబిల్ ఉంది కదా, చిక్కులు పెట్టే చెప్పండి, సులువుగా అందరూ చెప్పండి, సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి మనము తప్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సులువుగా ఒక తల్లి వచ్చి ఒక యవనస్తుడితో బాగున్నావా అంది. ఫస్ట్ బాగున్నావా అని వెళ్ళి తర్వాత ఎలా ఉన్నావు చేసి
మా ఇంటికి రా అంది. వీడియో ఇప్పుడు సులువుగా ఫస్ట్లో హాయ్ బాయ్ కన్నా చిట్టి అని మెసేజ్లు చాటింగ్ చేస్తున్నామమ్మా. సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఏసేపుని ఆమె ఏం చేస్తుంది, రా మా ఇంటికి వెళ్దామంటుంటే ఇప్పుడు వాడు నేను కూడా వస్తానా, వెళ్ళాలా లేదా? వెళ్ళకుండా చిక్కులు పెట్టే పాపం నుండి ఏం వేస్తున్నాడు చెప్పండి? యవనస్తులు గుర్తుపెట్టుకోండి, పిల్లలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరిని ఏం చెప్తున్నా, పిల్లలు యవనస్తులు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కడికి సంబంధించిన వర్తమానం కాదు, ఇది అందరికీ సంబంధించిన వర్తమానం. జాగ్రత్త, మీ పిల్లలకి చేతికి ఫోన్ ఇస్తున్నాము, ఫోన్ ద్వారా చూడలేని దృశ్యాలు చూస్తున్నాడు అంటే పిల్లలు గేమ్స్ ద్వారా ఎడిట్ అయిపోతున్నారు. యవనస్తులు చాటింగ్ ద్వారా చాలామంది ఇన్స్టాగ్రాము, మీకు తెలియదు కదా, మీరు ఏం తెలియనుగా అమాయకులు కదా. మీరు అమాయకులా కాదు చెప్పండి, మీరు అమాయకులా కాదు ఇప్పుడు చెప్పండి. అమాయకుడు నోట్లో ఏలు పెడితే కొరకరంటగా. అబ్బే మా వాడు అలాంటి కాడండి. అరే బాబు, వాడు నీకన్నా అమాయకుడయ్యా. నువ్వే అమాయకుడు అంటే నీకన్నా చిన్న అమాయకుడు. వాడు గట్టి కొడకడు. ఇప్పుడు చిన్నపిల్లలకి దంతాలు వచ్చినాయి లేదా ఏళ్ళు పెట్టామనుకో, వాడు ఏం చేస్తాడు సడన్గా, అబ్బే పళ్ళేవండి చూడు ఏలు పెట్టి, ఒకసారి ఏలు పెట్టాడు, వాడు కొరికితే రక్తం వచ్చిందండి. ఏది చెప్తున్నాడంటే, సులువ చిక్కులు పెట్టే అపవాది నీ చేతిలో చిన్న యంత్రం పెట్టి పాపం చేపిస్తున్నాడు. ఈ రాత్రి ఇంకో మాట చెప్పాలంటే, చాలా సమాజం ఎంతో పాడైపోయింది. మొన్న ఫోన్లో చూసా, బర్త్డే గిఫ్ట్ వచ్చినట్లుగా ఒక్కొక్కరు భార్యలు వస్తున్నారు. 7 భార్యలు అంట, రోజుకు ఒకళ్ళు ఇంటికి వెళ్తుండంట. ఫస్ట్ వాళ్ళమ్మ ఒక పెళ్లి చేసింది, డ్యూటీకి అని వెళ్ళాడు, 2 సంవత్సరాల తర్వాత ఇంకో ఆయన చేసుకున్నాడు, మెయింటైన్ చేసుకుంటా 7 కావాలంటే పంపిస్తాను నేను. ఎందుకు సుమా టీవీ అని కొట్టండి, లేకపోతే యాక్స్ అదే దాన్ని ఏమంటారు యాక్స్ టీవీ అని కొట్టండి, ఎన్ని వస్తాయి కాపురాలు. ఏంటిది? అది సులువుగా పరిచయం అవుతారు, పాపంలో నేడతారు. దూరంగా వెళ్ళండి. 5వదిగా నేను చెప్తాను, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3-5 వచనాల్లో చూడండి, నేను చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 14:3-5 వచనాలు చూస్తే, పవిత్రమైన జంతువులు తినమన్నాడు. ఇటు చూడండి మనకి అదే చెప్తానన్నా చదవమన్నా. పద్నాలుగవ అధ్యాయం 3-5 వచనాల్లో పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అండి. చెప్పండి, పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. ఇప్పుడు పవిత్రమైన జంతువుల్లో ఏది చేర్చబడిందంటే దుప్పి చేర్చబడింది. ఎందుకు అనగా, ఇది చూడండి నేను ముగిస్తా. ఎందుకు అనగా దానికి 2 డెక్కలు ఉన్నాయి. 2 డెక్కలతో పాటు ఏముందంటే అది నెమరు వేసిద్ది. ఆడు చెప్తూ దుప్పి ఇది తినవచ్చు అంటాడు. అంటే ఇది పవిత్రమైన జంతువు. దానికి ఏమున్నాయి అంటే 2 డెక్కలు మరియు మేత కలిగిన జీవి. అంటే 2 డెక్కలు అనగా పాత నిబంధన, కొత్త నిబంధన. మేత వేయటం అంటే వాక్యాన్ని ఏం చేయాలి? ఎప్పుడైతే నీవు లేఖనాలు చదువుతావో నువ్వు అపవిత్రుడు కావచ్చు, నువ్వు అపవిత్రమైన పాపంలో ఉండవచ్చు, కానీ ఈ వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కొత్త నిబంధన, పాత నిబంధన అలాగే 2 డెక్కలను ఎప్పుడైతే దెక్కగలిగిన నీవో, నీ చేతిలో ఏముంది? బైబిల్, పరిశుద్ధ గ్రంథం. 2 గ్రంథాల ఒక బైబిల్లో నీవు మేత వేస్తే, అందుకే అనుదినమును చదివితే నీవేమైపోతావంటే పరిశుద్ధుడవుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధుడివి. ఒకసారి 1 పేతురు చదవండి. ఇప్పుడు ఇది చదవండి, ఇది ప్రాముఖ్యమైన విషయం.
మొదటి పేతురు 1వ అధ్యాయం 15-16. నేను చెప్పి ముగిస్తాను. అదిగో దేవుడు అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మీరు పరిశుద్ధులై ఉన్నారు కనుక రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై, అదిగో మీరు విధేయులై పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, అదిగో మనం ఏమన్నాయంటే అజ్ఞాన దశ, దేవుడు ఎవరో ఎరగలేని వారము, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు, మీకేముంటాయి ఆశలు ఉంటాయి, అది దాని నుండి మనం అది నెరవేర్చక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, అదిగో మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై మీరు ఉండండి. ఆమె మన పరిశుద్ధ జీవితంలో లేదా పరిశుద్ధ జీవిగా మనం మారాలి. ఎందుకనగా మనం అజ్ఞాన దశలో మనం ఏదో చేసాం, ఏదో ఆరాధించాం, ఏదో తెలుసుకున్నాం, ఎన్నో చెడు మార్గాలు నడిచాం. కానీ అజ్ఞాన దశ నుండి మనం యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడిన మనము ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఏమయ్యామంటే పరిశుద్ధులుగా మారిపోయాం. లోకంలో ఏ లోకాస్తులు లేదా లోకాశలు మనల్ని వస్తూ ఉంటాయి, కానీ అంట రాకూడదు, మనం అంటించుకోకూడదు. సినిమాలు హీరో హీరోయిన్ లాగా చిరికిన బిడ్డ అసలు వేసుకోకూడదు క్రైస్తవుడు. వేసుకోకూడదు, అందంగా ఉండకూడదు అంటే అందంగా ఉండాలి. ఎలాంటి వేసుకోవాలి? లేనోడు చినిగిపోయిన డ్రెస్సులు వేసుకుంటారు. అమ్మా ఈ మాట నేను చెప్పి ముగిస్తా. మన పాత దినాల్లో అడుక్కునేవాడు వాడు డ్రెస్సులు ఎలా ఉంటాయి? ఇంట్లోకి రానిస్తావా? ఇప్పుడు ఎందుకు రానిస్తున్నావు నీ ఇంట్లోకి? పాత ఒక రాత, అప్పుడేమో రాత అయిపోయింది, ఇప్పుడు ఏమైపోయింది? ఇంకోటి చెప్పాలంటే గోతాన్ని కుట్టి అది కొన్ని $1000 అమ్మారండి. గోతం ఏ గోతం తెలుసా? ఉల్లిపాయ గోతం. ఎన్ని బొక్కలు ఉంటాయి, ఎన్ని కర్ణాలు ఉంటాయి? అమెరికాలో కొన్ని $1 ప్యాంట్ అమ్మారండి. మరి ఏం ధరించుకుందామా? వద్దు ఆరాధన నీకు వద్దు. అపవిత్రమైన స్థలాల్లో మనం ప్రభువు నమ్ముకుని ప్రభు అజ్ఞాన దశలో మనం అపవిత్రమైన స్థలాల్లో వెళ్ళాం. కానీ ప్రభువు నమ్మాక, ప్రభు రక్తంలో కడిగాక అపవిత్రమైన స్థలాలు, అపవిత్రమైన పనులు, అపవిత్రమైన శాస్త్రులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఒకవేళ అల్లరితో కూడిన ఆటపాటలు పానిలేండి చిన్నోడిగా తెలియదు నువ్వు మోయాలి మొన్న నీకుంది నువ్వు కాబట్టి వాడు అలా తయారు. పవిత్రంగా మారిపోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో మనం ఏం చేయబడ్డామంటే కడగబడ్డా. ఆమేన్. ఇప్పుడు దుప్పి ఎలాగైతే ఆశపడిద్దో పవిత్రమైన స్థలములో నీటి వాగుల కొరకు, అయ్యా దేవా నేను దూరం అయ్యాను ప్రభా, నీ సన్నిధానికి నీ దూరమయ్యా, నేను మందిరానికి దూరమయ్యా, శత్రువు నన్ను పాడు చేశారు, నన్ను హింసించారు అని బాధలు చదవండి. 42వ అధ్యాయంలో అతడు ఎన్ని బాధలు కలిగినా, ఇదిగో నా రక్షణకర్త నువ్వే, ఇదిగో నేను దుప్పివలే నేను ఎలా ఉంటాను నీ కొరకు ఆశపడుతా. మొదటిది ఏంటిదంటే దుప్పికి ఎలా అయితే నీటి కొరకు ఆశపడిద్దో మనం కూడా దేవుని మందుల కొరకు ఆశపడాలి. రెండవది శ్రమలలో స్థిరమైన పాదాలు కావాలని ప్రార్థించాలి. మూడవది చెప్పండి, నూతన శక్తి మరియు ఆనందం, లేదా నూతన శక్తి బలము. రెండు శక్తి అన్న బలం అన్న ఒకటే. మనకు అది ఏం చేసింది అంటే ఆనందాన్ని కలిగజేస్తుంది. చెప్పే కదా, దేవుని మందిరం దగ్గర ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, బట్ ఎప్పుడైతే పొందుకున్నాడో గంతుడు శక్తి, నూతన శక్తి పొందుకుంటే ఆనందంతో దేవాలయంకి వచ్చాడు. నాలుగవది ఏంటిది? సులువుగా పెట్టే ఆ పాప నుండి మనం దుప్పి
తప్పించుకున్నట్లు మనం వేటగాడి అంటే సులువుగా నుండి మనం పాపం నుండి తప్పించుకోవాలి. ఐదవదిగా పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. ఏం ఉండాలి? ఐదవది, అట్టి జీవితం మనకి దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ఒకసారి ఆలోచించు. 40 ఆసాపు రాసిన కీర్తనలో, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను ఆశపడుతున్నానని ఒకసారి విత్తిన వాక్యాన్ని ఒకసారి నమ్రవి, ఒకసారి దాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. ఉదయం అనే పలక మీద రాసుకుందాం. ఉదయం అనే భూమిలో వాక్యం అనే విత్తనము మనం నాటుకుందాం. ఒకసారి ప్రార్థనలో ఉండు. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండు. ఒకసారి ఆలోచించు. ఎడారిలోన నీరు లేని దుప్పి ఎట్లా దాహపడును, అట్లే నా ప్రాణం నిన్నైపు దాహపడునయ్యా. యేసయ్యా జీవజలమై యేసయ్యా నిన్ను కోరుచునే ఉన్నయా. నీ సమీపమే నా శ్వాస, నీ స్వరమే నా జీవనయ్యా. ఎడారిలో దుప్పి ఎలాగైతే ఆశించబడిందో, నీటి మరుగులు ఎన్ని ఉన్నను, ఎన్ని తన యొక్క ఆశ నీటి వాగుల కొరకే. నీ ప్రాణము అలా ఆశించాలి. దేవుని సన్నిధానం ఎప్పుడు వెళ్దామా, దేవుని సన్నిధానంలో ఎలా గడుపుదామా అని నీవు దుప్పి ఎలాగైతే ఆశపడు సహోదరి సహోదరా. ఎందుకు నువ్వు దూరంగా, దేవునికి దూరంగా, దేవుని సన్నిధానం దూరంగా ఉన్నావు? చిన్నట్లు నీ కృపణాలో నిండెనయ్యా. నీ ఆత్మ తాకిన ప్రతిసారి నా హృదయం నూతనమవుతున్నయ్యా. అవును ప్రభు, నూతన శక్తి జలమై యేసయ్యా శ్రమలలో మనం ఎగిరే ఎక్కే నూతన ఎత్తైన అనుభవంలోకి మనం నడుచుకోవాలి. నీ సమీపమే నా శ్వాస, అదిగో నీ సన్నిధిలో నా నీ స్వరం, స్వరమే నీ స్వరము నాకు వినిపించు. తండ్రి నీకు వందనాలు. పరలోక రాజ్యములో నేను నీటి మడుగులుగా ఉన్నట్లు యా నేను రావాలి ప్రభా. నీ సన్నిధిలో నన్ను చేర్చు. ఆ పరలోక సన్నిధిలో నీ మహిమ ప్రభావముతో, నీ మహిమతో, నీ కృపతో మమ్మల్ని నింపండి. నీ ముఖమునై దాహపడేను, నీ నాదమునై ఎదురు చూచేను. పరలోకపు నీటి గుంటలో నన్ను నింపుమయ్యా ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభా, యా దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడతావు, నీ సన్నిధానం కొరకు నేను ఆశపడినట్లు సహాయం ఇచ్చి, దుప్పి ఎత్తైన కొండలపైన ఎలాగైతే ప్రభా స్థిరమైన పాదాలు ప్రభా మాకు కలుగు చేయండి ప్రభా.
శక్తి, నూతనమైన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రభా అయ్యా నూతన శక్తి మేము పొందుకుని ఆనందము మాకు కలుగ చేయండి అయ్యా. నీకు వందనాలు. నాలుగవది ప్రభా వేటగాని ఊడి నుండి అనగా సులువుగా ప్రభా చిక్కులు పెట్టి పాపము నుండి మేము దూరంగా పారిపోయి ప్రభా ఐదవదిగా పవిత్రమైన జీవితం మేము ఉండటకు మీరు కృప చూపెట్టండి అయ్యా. నీకు వందనాలు. కృప చూపెట్టండి. దిప్పి వలె మేము మారి అదిగో పరలోకము పట్టణం అనే నీటి వాగుల కొరకు మేము ఆశపడినట్లుగా ఇదిగో నీ సన్నిధిలో మేము ఆశపడి ప్రభా మేము ముందుకు రావడం కృప చూపించి సహాయం చేయండి ప్రభా. ఈ పగడిపూట ప్రభా విత్తన వాక్యాన్ని ప్రభా మా ఉదయంలో భద్రపరచండి ప్రభా. సాతాను దొంగలించకుండా ప్రభా తీసివేయకుండా ప్రభా మేము 100 ఫలభరితమైన జీవితం పొందినట్టుగా అది భద్రపరిచి సహాయం చేయమని అడుగుతూ యేసు క్రీస్తు నామమున మేము పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కానుక పాట ఇందాక పాట పెడుతుండగా ఈ పాటే నిన్న దేవుడు ఇచ్చాడు. నిన్న